మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. అందరికీ నమస్కారం. ఆ రోజు మహానేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 600కు పైగా కుటుంబాలు ఆ కుటుంబాలని పరామర్శిస్తానని జగనన్న పావురాల గుట్ట దగ్గర మాట ఇచ్చాక ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి ఆ కష్టాలు పడుతూ ఆ మాటను నిలబెట్టుకున్నారు. అలాగే వైఎస్ఆర్ గారి ఆశయ సాధన కోసం ఈ కష్టాలన్నింటిని కూడా ఎలా భరించారు చాలా చక్కగా వివరించారు. అలాగే 2014 ఎన్నికల టైంలో అబద్ధ హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కితే ఒక అబద్ధ హామీ అనేది రైతు రుణమాఫీ లాంటిది నేను ఇవ్వను, నేను ఏది చేస్తాను అదే చెప్తాను, అదే హామీగా ఇస్తాను అంటూ జగనన్న ఏ విధంగా నిలబెట్టారో చాలా చక్కగా చూపించడం జరిగింది. అలాగే ప్రజల కోసం ఆ రోజు జగనన్నని జైల్లో పెట్టిన 16 నెలలు జైల్లో పెట్టినా కూడా వెనకడుగు వేయకుండా ప్రజల పక్షాన ఏ విధంగా నిలబడ్డారో కూడా చూపించారు. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న ఉండేటప్పుడు 23 మంది ఎమ్మెల్యేలని చంద్రబాబు నాయుడు గారు కొనేయడం, అలాగే మా అసెంబ్లీలో జగనన్నకి ఎన్నో కష్టాలు గురి చేస్తే ప్రజల్లోనే నేను తేల్చుకుంటాను అని చెప్పి ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తాను ప్రజల్లోనే తిరిగి అని పాదయాత్ర చేయడం. పాదయాత్ర టైంలో ఎండనక వాననక చలనక అలాగే తేనెటీగలు పుట్టేసినా కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా పాదయాత్ర ముందుకే నడిచి ప్రజల కష్టాలని తెలుసుకోవడం, ఇవన్నీ కూడా చాలా చక్కగా చూపించడమే కాకుండా తనని నమ్మిన వాళ్ళకి ఏ విధంగా ఉన్నత స్థానంలో కూర్చోబెడతారు అనేది కూడా ఈ మూవీలో చాలా చక్కగా చూపించారు. ఓవరాల్ గా తీసుకుంటే జగనన్న తాలూకా ప్రస్థానాన్ని హార్ట్ టచింగ్ గా చాలా చక్కగా వివరించడం జరిగింది. నిజంగా సినిమా అద్భుతంగా ఉంది. ఇలాంటి మాట తప్పని మడమ తెప్పని నాయకుడి వెనక పనిచేస్తూ ఉన్నందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే 2010 నుంచి కూడా జగనన్న వెనక నడుస్తూ ఉన్నాము. ఇంత గొప్ప నాయకుడి వెనక పనిచేస్తున్నామని మేము గర్వంగా ఫీల్ అయ్యేట్టుగా ఈ మూవీ ఉందని తెలియజేసుకుంటూ నెక్స్ట్ పార్ట్ లో ఖచ్చితంగా ఆ రోజు తీసుకుంటే 2019లో జగనన్న ఏమి చేస్తానో చెప్పి 151 సీట్లు తెచ్చుకున్నారు. ఈ 5 ఏళ్లలో అన్ని హామీలు 99% హామీలు అమలు చేసి ఒక గొప్ప ముఖ్యమంత్రిగా నిలిచి ఏమి చేశానో చెప్పి ఖచ్చితంగా 175కు 175 సీట్లు తెచ్చుకుంటారు. దానే యాత్రాత్రిగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.